నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ అది. ఇప్పుడే అందిన వార్త చూద్దాం. శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేత. భారీ వర్షాలతో మరోసారి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. నిండు కుండల్లా శ్రీశైలం సాగర్ జలాశయాలు. గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టాలు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువనున్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం మొత్తం 10 గేట్లను అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేరుగా నాగార్జున సాగర్ కు చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం కు ఇన్ఫ్లో 2,86,434 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు ఎడమగట్టు 2 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ కూడా నిండు కుండలా మారింది. అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కె